నా పాపము పోగినట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎన్నప్పుడు నా ఎదురున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపంగా చేసి ఉన్నాను. నీ విషయముగా నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆదరించినప్పుడు నేను నీతిమంతుడుగా ఆగపడించాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహాగురుడా, దేవా, నీ కోట్ల సన్నతితో అయినతుంది. ఏ ఆత్మకు ఏ ఆహారం అవసరమో మీ పరిపూర్ణంగా అయినతుంది వచ్చిన వారందరికీ మీ పరిపూర్ణంగా వడ్డించి ఆయన మాట్లాడే రీతికాలు నీకు సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఇవి దీవించమని ప్రార్థన మొదలు ఈ వాక్యం నుండి ప్రభా ఇది మనం ప్రాముఖ్యమైన వాక్యము జ్ఞానం చేసుకున్నాం. మన ముఖ్య ప్రాముఖ్యమైన అంశము ఏమిటి అంటే శుద్ధీకరణ. శుద్ధీకరణ దేవుడు జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయం ఎప్పుడైతే నువ్వు అర్పించువానిగా ఉన్నావో దేవుడు అప్పుడే శుద్ధి చేయగలడు. నిండిపోయింది. మనము కూడా అయ్యా నా హృదయాన్ని దినము శుద్ధి చేయి అని మనం ఈ దినము అనగాలి. ఎందుకనంటే ఈ దినంగా మన శాపం అంటే మేము ఎవ్వరూ పాపం చేయగలము, ఎవరు కూడా లేదు. మన జన్మదా పాపంగా ఉన్నాము కనుక మనం అడగవలసిందిగా ఉన్నాము. దేవుని మనం అడుగువారిగా ఉన్నాము. ఏమని అడగాలి? కానీ మనం ఏమడుగుతామంటే దేవుడి దగ్గరికి వచ్చి మన బాధ, మన ఇష్టము, మన చింత, మన కుటుంబ సమస్యలు ఇవి మాత్రమే అడుగుతాం. అయ్యా నా హృదయాన్ని చూడు, నా హృదయం ఒకసారి నువ్వు చూసి నన్ను కరుణించు, నా హృదయంలోనికి నువ్వు రావయ్యా అని మనము అడిగేవారుగా లేదు. నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా? దేవునికి సమయం ఇవ్వడానికే నువ్వు గజబిజి అయిపోతావే, ఎక్కువ సమయం అయిపోయింది అనుకుంటావే. నువ్వు ఎదుస్తానంటున్నావు. అడుగుతున్నాడా? ఆయన అడిగాడా? పోనీ నువ్వే చెప్తానంటున్నావు. కానీ ఆయన అనుకుంటే చాలు, ఈ శుద్ధ హృదయం నాకు చాలు. ఆయన అదే చెప్తున్నాడు. మీరు ఇంట్లో ఎంతసేపు ఎన్ని ఆదివారాలు వచ్చినందుకు ఎన్ని సిద్ధపాటు ఆత్మలు నువ్వు సిద్ధపడినా నువ్వు వచ్చి దేవుని యందు హృదయము తెలుసుకోకపోతే వచ్చి ఏ ప్రయోజనము? దేనికి వస్తున్నాం? అలాగే సామెతల గ్రంథం 4:23 చూసినట్లయితే మనిషికి జీవము ఎంత అవసరమో మానవ జీవునికి పరలోకం వెళ్ళడానికి శుద్ధ హృదయం కూడా అంతే అవసరం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. ఈ హృదయం చాలా భద్రంగా కాపాడుకోవాలి. మీ హృదయం అనేది మోసకరమైనదిగా ఉంటుంది. కొంతసేపు విన్నంతసేపు వాక్యం హాయిగా ఉంటుంది, ఇక్కడ నుంచి నేను అలా బ్రతకాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ మందిర ఆవరణ బయటకు వెళ్తావో వెంటనే వస్తాడు సంతంగా వచ్చేస్తాడు. వెంటనే మళ్ళా పాత బ్రతుకు, పాత జీవితము విధింపుగా జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయం అన్నది నిజముగా నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఈరోజు నువ్వు సిద్ధపడడానికి వచ్చావు. ఆ సిద్ధపాటు నీ దగ్గర ఉన్నదా? నిజముగా దేని కొరకు సిద్ధపాటమ్మా? సిద్ధపాటు అనేది దేని కొరకు? గట్టిగా మా దేని కొరకు? గట్టిగా బాబు, వాళ్ళ ఆరాధన కొరకు అవునా? ఈ దినము నువ్వు సిద్ధపడడానికి వచ్చావు. ఆయన శరీర రక్తములు పుచ్చుకోవడానికి ముందు నీ హృదయం కడుక్కోవడానికి వచ్చావు. ఈ వేళ విశేషం మంచిది. అయితే దేవుడు ఈ దినము నిజముగా నన్ను మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నది ఎక్కడో మాట చెప్తాను. చాలా ప్రతి చోటకి సభలకు వెళ్ళినా నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే జాగ్రత్త గమనించండి. వివాహ సమయంలో
పెళ్లి కుమార్తెని అడుగుతారు, అమ్మా నీ హృదయపూర్వకంగా ఎవరు ఇష్టపడుతున్నా? నీ భర్తని ఇష్టపడుతున్నావా? నేను హృదయపూర్వకంగానే ఇష్టపడుతున్నాను. అలాగే పెళ్లి కుమారుని కూడా అలాగే అడుగుతారు, ఏమని? ఈ కుమార్తెను నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? అవును కదా. ఇప్పుడు ఒకరి హృదయం ఒకరు ఇచ్చుకున్నారు, మంచిది. ఇప్పుడు మరొకరు రావడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మరొక హృదయం ఇంకొక హృదయం ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదు కదా. అది కదా సమర్పణ అంటే. భర్తకు భార్య మాత్రమే స్థానము తమ హృదయంలో, భర్త హృదయంలో. అవునా? భార్య హృదయంలో భర్తకు మాత్రమే స్థానము. ఇది సమర్పణ. ఇది ఒక సమర్పణ. కనుక అలాగే క్రైస్తవ జీవితంలో నీ హృదయము దేవుడికి మాత్రమే ఉన్నప్పుడు, దేవుడికి మాత్రమే ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఏమాత్రం స్థానం అనేది నేను ఉపయోగించుకోగలను. అంటే అది సిద్ధపాటు అంటే ఆయన చూపించాడు. కల్వరిలో ఆయన నీ కొరకు రక్తము కాచాడు, తన శరీరాన్ని నీ కొరకు అర్థం చేశాడు. మాకు వచ్చాడు కదా, జ్ఞాపకం చేసుకునండి. ఒకసారి ఆయన మీకు అర్పించినప్పుడు ఆయన దగ్గర లేదు. దినము నువ్వు అర్పించినప్పుడు మరలా నీ హృదయంలో మరొకరికి స్థానం అనేది లేదు. అనగా ఈ లోకానికి స్థానం అనేది లేదు. కానీ మన ఇంకెందుకు మనం ఈ లోకంలో ఇంకనూ ఈ బాధలతో, వేదలతో, చింతలతో ఉంటున్నాము అంటే దీనికి హృదయాన్ని జ్ఞాపకం తీసుకునండి. ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసంగా ఉంటారో దేవుడితో మాట్లాడదు. అప్పుడే నీ హృదయంలోనికి దేవుడు రాగలుగుతాడు. జ్ఞాపకం చేసుకుంటే మిగిలింటారా? ఇక్కడ చాలా మంది క్రైస్తవులు కూడా చాలా తెలివి మారిపోయారు. వింటారా? అది తెలివి అనుకుంటాం కానీ తెలివి తప్పుతాం. వింటారా? దేవుడితో మాట్లాడుతున్నాం. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రమాణం చేయాలి. ఒకసారి ఇవ్వగలవు అంటే అది మరణానికి దగ్గర ఉండకూడదు. కనుక ఆయన ఏమి అడగలేదు. నీ హృదయంలో స్థానం ఒకటే అడుగుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుడు ఎందుకు నీ పర్యాయం నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వమంటున్నాడంటే నీతో మాట్లాడడానికి మానవుడి జీవితంలో ప్రధాన కార్యాలను ఏదైనా మొదలవుతే తెలుగు మాత్రమే. అక్కడి నుంచే మొదలవుతాయి జీవదారులు, అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఇక్కడ ఏది మొదలు పెడతావో దేవుని చేస్తావు. అందుకని ప్రధానంగా దేవుడుతున్నాడు ఆయన. జ్ఞాపకం తీసుకురండి. మానవుని హృదయము మోసకరమైంది అంటున్నాడు. ఎవరెవరు వచ్చి దాన్ని మోసం చేయొచ్చు, ఏదో విధంగా మోసం చేయొచ్చు. మోసపోతున్నావా? ప్రతిసారి మోసపడేలా అవుతుందా నీ హృదయము? ఎప్పుడైతే దినదినము నీ వాక్యం నువ్వు చదువుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడిలో అనుదినము గడపగలుగుతావో నీ హృదయాన్ని ఎప్పుడు మోసం చేయలేదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నీ కష్టం తీరడం లేదు? ఎందుకు నీ బాధ తీరడం లేదు? ఎందుకు నువ్వు అనుకుంది జరగడం లేదు? ఎందుకు నీ మనస్సు ఇంకా హృదయంతో నిండిపోతుంది అంటే నీ హృదయం దేవుడికి సరిగ్గా అర్పించు. నువ్వు సరిగా సిద్ధపాటు నీకు లేకపోవడం కూడా, నువ్వు సిద్ధపాటులో నడవకపోవడం ద్వారా జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయం హృదయం పాటుకి కొన్ని వేల మంది చనిపోతున్నారు. హృదయానికి పాటుకి అమ్మాటికి చనిపోయిన వారు కొంతమంది అయితే, రోగాల మీద కొంతమంది చనిపోయిన వారు కొంతమంది అయితే, హృదయం అనేది ఒక పాటకి మా హృదయం పాపంతో నిండిపోయింది, ఇంకా ఎప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో నిండాలని చెప్పి తమకు తాము స్వార్థ చేసుకోవాలి. యవనస్తులు చాలా మంది ఈ విధానం చనిపోతున్నారు. టీవీలో చూస్తున్నాం. ఈ కాలంలో మరణాలు ఎవరికయ్యా ఎక్కువ యవనస్తులు. ఎందుకు? చిన్నతనం ఉండే తల్లి తండ్రి
బిడ్డను ఒక దారి నడిపించలేక ఎంతసేపు మన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క ఆదివారం మన సిద్ధపాటు, నువ్వు సిద్ధపడు, నువ్వు దేవుడి దగ్గర అర్పించుకో, నీ పాపను గడుపుకో అని ఎన్నిసార్లు మనం చెప్పినా కనుక వినేది ఎక్కడ విన్నామో అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ద్వారా జ్ఞాపకం చేసుకున్నది. ఈ దినము నువ్వు దేవుడిని చూడడానికి వచ్చినట్లయితే దేవుడిని హృదయం చూస్తాడు. నేను చూడండి, ఎవరు చూస్తాడు? ఆయనకు కావాల్సింది నీ హృదయం మాత్రమే. అక్కడి నుండే జీవదాలు పారాయణని చెప్తున్నాను. నేను ప్రధాన కేంద్రం అదే. హృదయం బిడ్డరా, ఇదే నీ హృదయం కలుగుతో శుద్ధి చేసుకో, సిద్ధపడు. ఈ దినమునండి అయినా నీ బిడ్డను సిద్ధపరచు, నీ భర్తను సిద్ధపరచు, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. బిడ్డ, ఇదంతా నీ కుటుంబం ఎప్పుడైతే సిద్ధపడాలి అంటే ముందుగా నీకు నువ్వు సిద్ధపడాలి. దేవుడికి హృదయాన్ని ఇచ్చాలి. మనం చదువుకున్న కీర్తన 51వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే విధింపుతారా చదవండి. నన్ను కరుణించును, నీ వాత్సల్య బాహుళ్యమున నా విగ్రహములను నిలిచివేయును. ఈ వాక్య పడడం ప్రతి దినం చదువుకోవాలి. ప్రతి దినము చదువుకోండి. నీకు చదువుకున్నట్టుంటుంది. ఒక్కొక్కసారి ఇదే ప్రార్థన. ఎందుకు నేను ఇది ఒక అంశం ఎంచుకున్నాను అంటే ఇందులో ప్రార్థన విజ్ఞాపన ఉన్నది. అయా, ఇదిగో నా పాపం కడిగివే, ఇదిగో నా హృదయంలో దోషం ఉంది, కడిగివే, దయచేసి నీకు అర్పిస్తున్నాను. ఒక్కసారి చూడు దేవా, నువ్వు అడగాలి. నీ వాక్యం శుద్ధి చేయవలసిన చాలా అవసరం ఉంది. హృదయానికి అంటున్నా డాగు కడిగిన వాడు ఎవరు అంటే పరమవైద్యుడు మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. రక్తము, శరీరము, ఆత్మ, వాక్యము మన కొరకు అని దేవుని సమయిస్తున్నావా? దేవునికి రెండు చేతులు జోడించి దేవునికి రెండు చేతులు కలిపి అయానికి స్తోత్రములు ఎందుకు అంటూ చెప్తున్నా? ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు? కొంతమంది మామూలుగా కూర్చుంటారు, రావచ్చే వారి హృదయాలు తెరవబడవు. నిజముగా మాట్లాడుతాము అంటే దేవుడితో గట్టిగా మనం మాట్లాడతామట. చిన్నపిల్లల వాడు చదువుకోమంటే ఇలా మౌనంగా చదువుతాడా, గట్టిగా చదువుతాడు? గట్టిగా చదువుతాడు. ప్రార్థన కూడా మనం గట్టిగానే చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలు ఈ ప్రార్థన అయిపోయిన మీరుగా వెలుగుటలా జ్ఞాపకం చేసుకుని ఇలాంటి మాటలు మన ఆస్పత్రాలు ప్రతిసారి చెప్పవచ్చు. అవి మనం చెప్పగలుగుతున్నామా? ఇలాగే ఒక ఊళ్ళో ఒక యాసుడు, అమ్మా దేవుడు వస్తున్నాడు, త్వరగా రండి, సిద్ధపడండి, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని అంటే ఇంటికి స్వాగతం చేస్తున్నాడు ఆయన. ఒక ఇద్దరు స్త్రీలు పని చేసుకుంటూ తిరగలి తిప్పుతున్నారు. అమ్మ మీరు రండమ్మా, దేవుడు సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు, రండి, దేవుడు వస్తున్నాడు, త్వరగా రండి అని అంటే కామంటుందన్న. రానివ్వండి, చూద్దాం, రానివ్వండి, వచ్చాక చూసుకుందాం, పోయివే అంటుందండి. తిట్టుకోండి, వచ్చాక చూసుకుందాం అని అంటుందంట ఆమె. మరొక ఆమె విన్నా, ఆమె వెంటనే సిద్ధపాటు కలిగి పరుగు పరున దేవుని మందిరాన్ని పరిగెత్తిందంట. ఆఖరికి దేవుడు రానే వచ్చినాడేమో. ఎప్పుడైతే పరుగు పరిగెట్టిన ఆమె సిద్ధపడిందో ఆమె ఎత్తపడింది. ఎప్పుడైతే వచ్చాక చూసుకుందాం అన్న ఆమె ఏమెక్కిందంటే అక్కడే ఉండిపోయింది. ఇది మనం ఎలా ఉంటున్నాం? ఇది నీ పాపం దాకటి రోజు తెలుసుకుంటున్నావా? ప్రియా, దేవుడు తన జ్ఞాపకం చేసుకుని దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి సిద్ధపాటు పండుగ నువ్వు వస్తున్నావు, నీ పాపం నీకు కనబడడం లేదా? అడుగుకోవడం నీకు చేత కావడం లేదా? మొదటిసారి నువ్వు ఒక పాపిగా ఉన్నట్టు మళ్ళా నేను హక్కు చేసుకున్నాడు, మళ్ళా నువ్వు పాపం పోసుకుని మళ్ళా దేవుడు ఏమంటున్నాడైనా తండ్రి ఏం చేశాడు? మన దేవుడు కూడా అదే చేస్తాడు. మీ దేవుడులారా జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపడడానికి వచ్చావు. ఈ దినం కుమరించు ఆయన ఎదుట
నీ హృదయాన్ని పొందవచ్చు. ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి ఒక్క సిద్ధపాటు పండుగలు వస్తున్నాం, ప్రతి ఒక్క ప్రార్థనకు సిద్ధపాటు వస్తున్నాం. వచ్చినప్పుడల్లా నీ పాపం కలుగుతున్నావా? నీ హృదయాన్ని శుద్ధిపరుచుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదేమో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయ్యా దయచేసి నా దగ్గరికి రా, అమ్మ నా దయచేసి దగ్గరికి రా, నేను నిన్ను ఆదరిస్తాను. నేను సృజించిన నేనే. నేను ఎందుకు సృజించాలయ్యా అంటే అసలు నీతో మాట్లాడడానికి, నీతో మోక్షించడానికి, ఆయనను చూస్తూ మురిసిపోవడానికి. కానీ మనం ఏమి చేయకుండా మనం లోపల ఉంది. దేవుడికి సమయం ఇవ్వకుండా మనం లోపంలో ఉంటాం. దేవుడు అలా జ్ఞాపకం చేసుకుంది. సమయం ఎక్కువ ఎవరు పిల్లలు, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎవరి కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు? నీ హృదయంలో ఏం పోసుకుంటున్నావు, పోసుకొని ఏం మోసుకుంటున్నావు? జ్ఞాపకం తీసుకుని దేవుడు అంటున్నాడు, దేవుడు నా దగ్గరికి దేవుని హృదయం నాకు అప్పచెప్పు, దాన్ని నువ్వు పరిశుద్ధి చేస్తాను, పరిశుభ్రం చేస్తాను. వైద్యుడు కూడా మాట్లాడాడు మన హృదయాన్ని. దేవునికి స్తోత్రం. శుద్ధి చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. పిల్లారా, ఈ లోకంలో అన్ని శుద్ధి చేసేవారు ఉన్నారేమో కానీ హృదయాన్ని శుద్ధి చేసేవాడు ఎవరు లేరు. ఒకే ఒకడు నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని యొక్క తలం. ఈ దినము నీతో పాటు నువ్వు ఒకరికి వచ్చావా, నీ కుటుంబానికి తీసుకొచ్చావా? ఈ దినము నువ్వు ఒకరికి సిద్ధపడుతున్నావా, నీ కుటుంబంతో సిద్ధపడుతున్నావా? నువ్వు లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పువానిగా ఉన్నావు. దేవుడికి సమయము, నీ ఆలోచన తీరి కూడా లెక్క చెప్పువానిగా ఉన్నావు. జ్ఞాపకం చేసుకుని దేవుని చూసేవాడు. దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నావా? దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకుని యేసు శరీరాన్ని సరిగ్గా వివేచించడం లేదు, యేసు శరీర రక్తాన్ని సరిగ్గా ఎవరు వివేచించడం లేదు. ప్రతి ఒక్క ఆదివారం ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నాడు. కానీ సిద్ధపడి ముందు రోజు తర్వాత ఆదివారం వచ్చి శరీర రక్తాలు తీసుకుంటున్నావు కానీ వివేచన అనేది కలిగి ఉండలేకపోతున్నావు. ఈ శరీర రక్తాల గురించి 3 సువార్తల్లో రాయబడింది. మరొక చోట ఇక్కడ కూడా రాయబడిందండి. కొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం 34లో చూస్తే పౌలు శక్తిగా మాట్లాడుతుంది. దీన్ని మనం అలా ఉంటాం. 4వసారి పత్రికలో రాయబడింది. 3 సార్లు స్వార్థ పత్రికలో రాయబడితే ప్రభు సంస్కారం మీద ఎలా తీసుకోవాలి, ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అనేది అధ్యాయంలో మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి 11వ వచనం చదివిస్తాను. మొదటి రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం 17, 18 వచనం. ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడికొచ్చుట ఎక్కువ ఇంటికే కానీ ఎక్కువ మేలుకున్నారు. మొదటి సంగతి ఏమనగా నేను సంగమం మీలో అక్షరు కలవి వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. సరే, నీవు మెచ్చుకోవడం లేదు. మనం సంఘంలోకి వచ్చావు కదా, అంటున్నావు కదా, ఆయన కరుణామయుడు ఆనందంగా అంటున్నావు కదా, నీ వాక్యం నేను మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ మంది కూడుకున్నా, ఎక్కువ మందిలో ఉన్నా ఎవరు ఆయన ఏదో ఒక ఆలోచన నీ హృదయం మోసం చేస్తుంది, నీ హృదయం ఎన్నో పట్టు తిప్పుతుంది. దేవుడి మందిరంలోనే ఇంకా దేవుడి మందిరం చూసినప్పుడు ఎవరు చూడాలంటే ప్రక్కవారిని కాదు, దేవుడి చూడాలి. అప్పుడే నీ హృదయమో అప్పుడే నువ్వు దేవుడిని చూడగలుగుతావు. పక్క చుట్టూ చూస్తే
పక్క ఆలోచనలు ఉంటే అవి మాత్రం దేవునితో మాట్లాడలేవు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడైతే 17వ వచనం నుండి 34 వరకు చూడండి. ప్రభు శరీరాన్ని ఎలా తీసుకోవాలని చక్కగా వచ్చాడు. బిడ్డగా కానీ ముందుగా ఈ దేవుడి దగ్గర కుమరించు, సిద్ధపడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి నువ్వు సిద్ధపడిన దానికి ఈ రాత్రి కాల వెలుగులోనే ఇప్పుడే నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నేరుగా నీతోనే మాట్లాడతాడు. ఆయన వాక్య రీతిగా లేదా కళ్ళు ద్వారా దర్శించడానికి మాట్లాడతాడు. నీతో మాట్లాడేవాడు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రార్థించి ఇంతవరకు నా ఉదయానికి ఇవ్వలేదు, పైపైన మాటలు మాట్లాడాను, పైపైన ప్రార్థన చేస్తాను. ఒకసారి చేర్చుకోవాలి, ఒక్కొక్కరిని రెండోసారి చేర్చుకోలేదు. ఇది నాన్న దేవుడు కూడా అంతే. అంతసేపు నిన్ను చూసి ఓర్చుకోవాలి, ఎన్ని దినాలను చూసి దేవుడు నిన్ను కరుణించాలి. ఇంకా ఇంకా నా కుమార్తె మారుతుంది, నా కుమారుడు మారుతాడు అని ఎంతసేపు ఎదురు చూస్తున్నా ఏం చేస్తున్నావు? దయామయుడిని నన్ను ప్రేమిస్తాడే. ఆయన నీతో వాదిస్తాడు. ఈయన కూడా అంతే, కుమార్తెగా నువ్వు కూడా ఇది పోరాడాలి. అయ్యా నాకు ఎందుకు కనపడవు, నాతో ఎందుకు మాట్లాడవు, ఎందుకు తీసుకో, నా ఉదయం ఎందుకు ఇలా ఎక్కడెళ్ళిపోతుంది, లోకంలో ఎందుకు నేను అటు ఇటు పరిగెత్తుతున్నాను. అలాంటి గొప్పదనిందా మహాపరిశుద్ధుల దేవా ధ్యానించుకోవడానికి ధన్యం దయచేస్తాను. ప్రకారం మా ఉదయం అనుకున్నాను కానీ ప్రార్థన చేసి స్పష్టంగా మాట్లాడింది కదా. 60 సంవత్సరాలు నీకు ఇస్తున్న దినాలు నీతో గడిపే ధన్యత నాకు దయచేయండి. ఆయన సిద్ధపాటు దయచేయండి ప్రభా. ధన్యత నాకు దయచేయండి. నా హృదయాన్ని కడుపుదేవా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒకసారి నాతో మాట్లాడు. అయ్యా ఒకసారి నువ్వు కనపడేవు. శుద్ధీకరణ గురించి చక్కగా వివరించినదేవా. అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడేదేవా. అయ్యా నా కుటుంబంతో సిద్ధపడి వాక్యం దయచి, అయ్యా నా మనసు ఇంట్లో వేదన, బాధ, చింత ప్రార్థించి అడుగు దేవుని దినము మార్చితే శిరస్సు నుండి సిరిపాద వరకు అడుగుదేవా. ఆయన శరీరాన్ని కడగడానికి డాక్టర్ కానీ కడిగేది నువ్వే కదా, నా హృదయాన్ని కడిగేది నువ్వే కదా. ఎన్నోసార్లు చేర్చుకున్నావు. ఒకసారి పాదాలు శుద్ధీకరించుదేవా. ఆత్మతో నింపుదేవా ఈ పొందనములయ్యా. ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి వారి హృదయం పట్టుకుని ప్రభా ఈ వాక్యం నా జీవితంలో వారి జీవితంలో పరిస్థితి కూడా ఇచ్చేయడం ఏర్పాటు సిద్ధపాటు జరిగిన మా ఇళ్ళని పలకరించి దీవించు.